బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25 లోపు వివరణ ఇవ్వాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే పార్టీ ఫిరాయింపిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే అడ్వకేట్ కుమార్ సుందరంతో పాటు ఇటు స్పీకర్ సంబంధించి ముక్కల రోజుకి వాదన వినిపించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కూడా మరొకసారి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. ఏదైతే ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత విచారణ జరిగింది. సుప్రీంకోర్టు గవాయి కీలక వ్యాఖ్యలు చేసింది. రీజనబుల్ టైం అంటే ఎంత, గడువు ముగిసే వరకు అని చెప్పేసి కూడా మరొకసారి ప్రశ్నించింది. అంతేకాకుండా ఎంత సమయం కావాలో చెప్పండి, ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలో కూడా చెప్పండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు కీలక అంశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని చెప్పేసి కూడా, ఏదైతే రీజనబుల్ టైం అని చెప్పేసి గత కొద్ది రోజులు అడుగుతున్నారో దానికి సంబంధించి కూడా పలు కీలక అంశాలను ఈ కేసుకు సంబంధించి చెప్పిన నేపథ్యంలో ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇటు నోటీసులు కూడా అసెంబ్లీ సెక్రటరీ, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు స్పీకర్ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న నేపథ్యంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. వాళ్ళ మరొకసారి కూడా ఏదైతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధానం సరికాదనే రీతిలో ఇవాళ సుప్రీంకోర్టు గవాయి నేతృత్వంలో ధర్మాసనం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా మార్చి 22వ తేదీలోపు నోటీసులకు ఏదైతే వివరణ ఇవ్వాలని, తదుపరి విచారణ 25కు వాయిదా వేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా గవాయి నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. అయితే స్పీకర్ సంబంధించి కావచ్చు, గత హైకోర్టులో వాదనలు కావచ్చు, తర్వాత సుప్రీంకోర్టులో మొన్న జరిగిన వాదనలు, అంటే అన్ని కూడా ఏకీభవిస్తూ మరొకసారి రీజనబుల్ టైం అంటే ఎంత అని చెప్పేసి కూడా మరొకసారి ప్రస్తావిస్తూ ఖచ్చితంగా టైం లిమిట్ ఉండాలి, గడువు ముగిసిన తర్వాత మీరు రిప్లై ఇస్తారా అని చెప్పేసి కూడా మరొకసారి ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అనర్హత వేటుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పక్కగా పడుతుంది. స్పీకర్ ఖచ్చితంగా స్పీకర్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీ సెక్రటరీ దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి 22వ తేదీ నాడు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కావచ్చు, ఇటు కౌశిక్ రెడ్డి చేసిన పిటిషన్లకు వాళ్ళ విచారణ చేసిన నేపథ్యంలో పలు కీలక అంశాలను మరొకసారి కూడా ప్రస్తావించింది. ప్రత్యూష, లివిల్, చెప్పండి, అయితే ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మరియు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ వివరణ మాత్రం ఈ అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వలేకపోయారు. అయితే ఈసారైనా స్పష్టమైన వివరణ ఇవ్వగలరా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలో కూడా సమయం కావాలి, మాకు సమయం గడువు కోరారు. గతంలో లాస్ట్ విచారణ జరిగిన సందర్భంలో 3 రోజుల తర్వాత వివరణ ఇస్తూ ఒక అఫిడవిట్ ఇచ్చారు. ముకుల్ రోహ్తగి, స్పీకర్ కి సంబంధించిన న్యాయవాది ముకుల్ రోహ్తగి అఫిడవిట్ ఇచ్చారు. ఆనాడు కూడా పలు కీలక అంశాలు చేసిన, అంటే మీరు రీజనబుల్ టైం అని చెప్పేసి ఏదైతే మీరు తప్పించుకుంటున్నారో ఆ విషయంలోని ఇవాళ కూడా మరొకసారి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే విధానం కరెక్ట్ కాదనే విషయం కూడా ఇవాళ స్పష్టం చేసింది. అంటే 22వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందే అన్నట్టు కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ వివరణ ఇస్తే ఏ విధంగా ఇస్తారనే అంశం కూడా ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వివరణ ఇస్తారనే ఆశాభావం కూడా ఇవాళ
వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇతర మణిపూర్ తీర్పు కావచ్చు, ఇటు మహారాష్ట్ర తీర్పు కావచ్చు, ఇటు గోవాకు సంబంధించిన తీర్పులు, ఈ 3 తీర్పులను కూడా ఉదంతాలను మరొకసారి కూడా చెప్పిన నేపథ్యంలో వివరణ ఇస్తారనే ఇస్తారు కావచ్చు అనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు అసెంబ్లీ సెక్రటరీకి, ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకి కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కూడా ఇవాళ వివరణ ఇవ్వాల్సింది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఇటు స్పీకర్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నారు, ఇటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, ఈ ముగ్గురు కూడా వివరణ ఇవ్వాల్సింది. కాబట్టి ఎంత సమయం, అది ఏమైనా సమయం కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కీలకమైన అంశాలు మాత్రం ప్రస్తావించింది సుప్రీంకోర్టు. 10 మంది పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలో మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఇప్పటికి కూడా నెలకొంది. ఖచ్చితంగా అనంత వేటు పడుతుందనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.